అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ నాంది పలకడం శుభ పరిణామమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర విభజనతో రాజధాని విషయంలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. గత వైసీపీ పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా సీఎం చంద్రబాబు చూస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 రైతులతో ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ను కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం